ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అక్షయ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి నాన్న? ఈ శివరాత్రి నాడు నువ్వు మంచిగా ప్రదక్షిణలు చేసి శివయ్యని ప్రసన్నం చేసుకున్నావంటే నీకు తిరుగుండదు. కాలనాకులు సైతం నీ ముందు తల వంచాల్సిందే. కాలనాగులు నాకెందుకు తల వంచాలి నాన్న? నాగమ్మ తల్లులు దేవతలతో సమానం కదా, వాటి ముందు మనం తల వంచుకొని ఉండాలి. అవునమ్మా, నువ్వన్నది నిజమే. నేనెందుకలా అన్నాను అంటే నువ్వు పాములని కూడా చేత్తో పట్టుకోగలుగుతావంటే కదా. నీ గురించి గొప్పగా విన్నావు, అందుకే అలా అన్నాను. నీ దగ్గరేవో మహిమలున్నాయి. నీలాంటి బిడ్డ పుట్టడం మా అదృష్టమమ్మా. నువ్వు పాముల్ని పట్టుకున్నా అవి నిన్ను ఏమీ అనవంటే మామూలు విషయమా? మనం వాటికి హాని తలపెట్టకుండా పూజించుకుంటూ ఉంటే అవి కూడా మనల్ని ఏమీ అనవు. అనవసరంగా మనం వాటి జోలికి వెళ్ళకూడదు. కరెక్ట్ కరెక్ట్ 100% కరెక్ట్. నువ్వు మాత్రం ఈరోజు నీ భక్తితో శివయ్య మెప్పుని పొందాలి. అప్పుడు ఆయన కృప నీ మీద ఉండి నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటావు. సరేనా? సరే నాన్న. నేను ప్రతి శివరాత్రి రోజు పూజారి తాతయ్యతో గుడికొచ్చి పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని. మీరు చెప్పినట్టే ఈరోజు నిష్టగా పూజలు చేస్తానులే. పదమ్మ వెళదాం. ఓం నమః శివాయ. అక్షయ త్వరగా పూజలు ముగించుకుంటే
భైరవ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. చెప్పండి స్వామి. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన విధంగానే అక్షయ్ని తీసుకుని గుడికొచ్చాం. అక్షయ్తో పూజలు చేయిస్తున్నాను. నా పాలిట వరాల తల్లి ఆ అక్షయ భద్రంగా కాపాడుకోండి. పూజలైన వెంటనే నా దగ్గరికి బయలుదేరండి. అలాగే స్వామి. శివమణిని సాధించుకున్నటకు నా వలే మరికొందరు ప్రయత్నం చేయుచున్నారని నాకు తెలిసినది. వారికంటే ముందు అక్కడికి నేను చేరుకోవాలి. శివమణిని నేను మాత్రమే సాధించుకోవాలి. అలాగే స్వామి, నేను మాట నిలబెట్టుకుంటాను. అక్షయ రాక కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను. మరో 2-3 గంటలు ఎదురు చూడండి, మీ పని అయిపోతుంది. ఉంటాను స్వామి. వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి. నాదో అనుమానం. ఏంటది? అక్షయ్ని అప్పగించిన తర్వాత ఆ భైరవ మనల్ని మోసం చేయడు కదా? వాడి దగ్గర డబ్బు విచ్చలవిడిగా ఉంది. అలాంటి వాళ్ళు మోసం చేయరు. నువ్వు అనవసరంగా లేనిపోని టెన్షన్ పెట్టకు. నీ గురించి గుడంతా వెతుకుతున్నాను. ఇక్కడేం చేస్తున్నారు? భైరవ దగ్గర నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఇంకా లేట్ చేయకుండా అక్షయ్ని తొందరగా తీసుకెళ్ళిపోండి. అవని వాళ్లకు పొరపాటున ఏదైనా అనుమానం వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. అక్షయ్తో పూజలు చేయిస్తే మరిన్ని పవర్స్ వస్తాయని భైరవ్ చెప్పాడు. అందుకే ముందు ఆ పనిలో ఉన్నాం. అదిగో అక్కడ ప్రదక్షిణలు చేస్తుంది. ప్రదక్షిణలైన వెంటనే తీసుకుని వెళ్ళిపోతాం. నా భయం అంతా అవని గురించే. అందరికీ 2 కళ్ళుంటాయి, అవనికి మాత్రం ఒళ్ళంతా కళ్ళే. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సరే సరే పదండి. సరే. ప్రదక్షిణాలు అయిపోయాయి నాన్న. పూజ దగ్గరికి వెళ్దాం పద. బావా, ఏంటవని? స్వామీజీ యాగం మొదలు పెట్టారు కదా, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళొద్దామా? ఈ నాటకం అయిపోయిన తర్వాత వెళ్దాం. యాగం జరుగుతుండగా మధ్యలో వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు? మన పాప వివరాలు ఆయనకి ఏమైనా తెలిస్తే వెంటనే మనకి కాల్ చేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.